కానీ నాయకులే చెప్తున్నారు కదా సార్ క్రూరంగా, వాడింత ఇచ్చినా తీసుకో, వీడంత ఇచ్చినా తీసుకో అని వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తీసుకోండి, నాకు వేసేది ఏంటంటాడు. ఇది ఇక్కడ కల్చర్. ఇది ఇప్పుడు ఒక కుటుంబంలో ఎట్లా అవుతుందంటే, ఓ నలుగురు ఉన్నారు, నలుగురు దగ్గర తీసుకుంటున్నారు. ఒకడు 7,000 తీసుకుంటున్నాడు, ఇంకోటి 4,000 తీసుకున్నాడు, 3,000, 2,000, నలుగురికి కోటేస్తున్నారు. న్యూట్రల్ అయిపోయా, దాని ఇంపాక్ట్ పోయింది కదా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ తీసుకున్న ఇటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు 4 పార్టీలకి ఇస్తున్నారు. వాళ్ళు సమన్యాయం చేస్తారు. ఎవడు ఇవ్వడు అనుకోండి, జోలే అసలు ఓటే ఇట్లా వాడికి ఎందుకు ₹1 అంటున్నాడు. వీళ్ళు ఇచ్చేదేమో వీళ్ళింట్లో 4 కోట్లు ఉన్నాయి కదా, 4 మనకే పడతారు ఉద్దేశం అనుకుంటున్నాడు. అని లెక్క పెట్టి నలుగురికి ఇస్తున్నాడు. వీడే అన్ని పార్టీలు 2,000 చొప్పున నలుగురికి, కూడా మీరు చెప్పిన 3,000 చొప్పున ఒకటికి, 5,000 చొప్పున, 7,000 చొప్పున పంచుతున్నారు సమాన పాపం. నాకే పడతాయి అనుకుంటున్నాడు. అట్లా కాదు, వాళ్ళు దాన్ని సమన్యాయం చేస్తున్నారు. ఇస్తే ఏమవుతుంది, ఎవరైతే న్యూట్రల్గా ఓటేస్తున్నారో, వేవ్ ఎక్కడుందో, పార్టీ హవా ఉందో వాడు గెలుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. అంటే అక్కడ కూడా నిజంగా పార్టీ మీద అభిమానం ఉండి వేసిన ఓట్లకే అంతే న్యాయం జరుగుతుంది. అంతే మరి అందరు ఇచ్చినాక ఇంకేముంది. అందులో నిజాయితీ పడేవాడు ఇవ్వని వాడంటాడు, ఒక్కోటి పడట్లా, వాడి లెక్కే లేదు అసలు. అది అందువల్ల సంస్కరణ అనేది, అందుకే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది చాలా అవసరం ఈ దేశానికి, మన స్టేట్కి కూడా. ఇదే పద్ధతిలో కొనసాగితే అసలు మనం ఎలక్షన్స్ గురించి మాడడం శుద్ధ దండగ. ఎవడికి డబ్బులు ఇచ్చాడో మాడుకోవాలి, అంతే, వాడు గెలుస్తాడని చెప్పుకోవాలి, లేదా టెండర్లు పెట్టాలి. ఇంకా ఒకప్పుడు సర్పంచ్లకి ఏకగ్రీవంగా ఉండడానికి మీకు జ్ఞాపకం ఉందా, వాడు ఆక్షన్ పెట్టేవాడు ఊళ్ళో, ఎవడు హైయెస్ట్ బిడ్డరో అది పంచుకునేవాడు ఊరంతా, డెవలప్మెంట్కి వాడు వాడేవాడు. ఆ మధ్య బ్యాన్ చేశారు దాన్ని, ఈ కరెక్ట్ కాదు, ఆక్షన్ లేదు, యునానిమస్ లేదు. ఖచ్చితంగా ప్రీవియస్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎలక్షన్ రావాల్సిందే, యునానిమస్ పోతే ఎత్తేసారు. ఎందుకంటే ఆక్షన్ పెట్టుకుంటున్నారు కాబట్టి. ఎవరు రిచెస్ట్ ఫెలో ఉన్నాడు వాడే గెలుస్తున్నాడు, అది మానేశారు. సో మరి నిజంగా సార్ ఇలాంటి పరిస్థితులు మరి మారుతాయంటే మనకైతే నమ్మకం లేదు, ఇంకా ఉండగా అధ్వానం అయిపోతున్నాయి. నేను ఎలక్షన్ కమిషన్ కి రిఫార్మ్స్ అని రాశానండి, 2 times ప్రెజెంటేషన్ ఇచ్చా, పర్సనల్ అపియరెన్స్ కి ఇచ్చాడు 3 years కింద, ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అప్పుడు ఇవన్నీ చెప్పా, నేను ఏ అమెండ్మెంట్ అవసరం లేదు, ఉన్న చట్టంలో మీకు అవకాశాలు ఉన్నాయి, ఇది చేయండి, మీరు చేస్తే ఎఫెక్టివ్ ఎలక్షన్స్ ఉంటాయంటే సరే చూస్తాం, మళ్ళీ పిలుస్తాం అన్నాడు. మళ్ళీ పిలవడం ఇంతవరకు జరగలే. ఈ లోపల 3 కమిషన్లు మారారు. సరే మరి నిజంగానే మరి నిన్న జరిగిన ఓటింగ్ విధానాన్ని చూస్తే మరి సర్వేలన్నీ కూడా ఏమో డిఫరెంట్గా ఇచ్చాయి. సో మరి ఎప్పుడు మాట్లాడలేని క్యాండిడేట్ ఎవరైతే సునీత గారు కూడా ఘోరంగా నిన్న ఆవిడ ఆ మాత్రం మాట్లాడింది, ఆ స్పీచ్లలో మాట్లాడినా బాగుండేది. ఆవిడ చాలా, నా ఉద్దేశంలో నేను యాక్చువల్లీ కాంగ్రెస్ గెలవకూడదు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క అరాచకాలకు ఈ మధ్య ఫ్యామిలీ పరంగా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు లూటీ చేయడం, అవినీతి, మనం చెప్పుకున్న అవినీతి, ఇవన్నీ చూసి వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎలక్షన్ ఓడిపోవాలని నేను విష్ఫుల్ థింకింగ్ అంటారు, అక్కడ కనపడట్లేదు. హైయెస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసింది కాంగ్రెస్ కనపడుతుంది. సో స్లైట్ ఎడ్జ్ వాళ్ళకే ఉంది. నేను కూడా ఆ మాట బీజేపీ అలయన్స్ లో ఉన్నవాడిని, ఓపెన్ గా ఈ రోజు బీజేపీ అన్ఫార్చునేట్లీ 3rd place లో ఉంది. పోటాపోటీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంది, అందులో ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది. అంతే, చూద్దాం మరి గెలిచుంటే గెలిచింది అప్రిషియేట్ చేయొచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అయితే కాదు కదా, ఇవన్నీ టాపిక్స్ అవే కదా. ఈ పద్ధతి ఎలక్షన్స్ మీద మాట్లాడుకోవడం రావడం అది విచారకరం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. పైకి ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నాను, 13వ తారీఖు మరి యాత్ర మొదలు పెడుతున్నారా? 13 మార్చి, నేను 21st మార్చారా, 21, 22, 23, 24, 25 క్లోజ్ చేస్తాను. ఇంకా 24th వరకు కోర్టు టైం అడిగింది గవర్నమెంట్. సో అప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావు. ఈ మధ్యలో సైక్లోన్ వల్ల 4 ఆపాయి కదా, ఎక్కువ గ్యాప్ వచ్చింది. 20th మా మంత్రి వస్తున్నాడు, వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి 20th తర్వాత పెట్టుకుందాను. 20th ఆయన పోగానే 21st వెళ్ళిపోతున్నాను. నేను జోగులాం పాటు ఆదిలాబాద్ కవర్ చేసి వస్తా. చూద్దాం, క్యాంపెయిన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, రాజ్యాధికారం మీరు పట్టుకొని లాక్కోవాలా, ఈ అగ్రవర్ణాల చేతికి మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి చైతన్యాన్ని కాపాడాలి. అంతే, రైట్. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.